నేను 10th క్లాస్‌కి వచ్చేసరికి 10th క్లాస్‌లో నాతో పాటు ఒక ఇద్దరు పేర్లు హుసేన్ అనే పేర్లు ఉన్నాయి ఇద్దరు పిల్లలకి. వాళ్ళిద్దరు దళిత్ బాయ్స్. సో నేను పుట్టింది దళిత్ ఫ్యామిలీలో పుట్టాను. ఎస్సీ మాదిగ కులంలో పుట్టాను. మా అమ్మ నాన్న దాన్ని నమ్ముకున్నారు. నమ్ముకొని నా పేరు మార్చుకున్నారు. సో అట్లే నాతో పాటు ఒక ఇద్దరు దళిత్ బాయ్స్కి హుస్సేన్ అని పేరు ఉండే. అయితే మా ప్రిన్సిపాల్ ఏం చేశారంటే వాళ్ళిద్దరు పేర్లు మార్చేశారు 10th క్లాస్. 10th క్లాస్ నామినల్ రూల్స్ పంపించేటప్పుడు ఏది రాస్తే అదే ఫైనల్ 10th సర్టిఫికేట్. అయితే వాళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ వాళ్ళు వినోద్ అని పెట్టుకున్నారు. వాళ్ళిద్దరు హుస్సేన్ తీసి వినోద్ వి అనే అక్షరం వచ్చేటట్టు పెట్టుకున్నారు వాళ్ళు. సో యాక్చువల్ నన్ను కూడా అడిగాడు ఆయన, పేరు మార్చుకుంటావురా అని అడిగాడు. నేను ఎందుకో సార్ ఏమొద్దు సార్ మా అమ్మ నాన్న పెట్టారు కదా అన్నాను. అయిపోయింది. ఆ తర్వాత డిగ్రీలోకి వచ్చినాక నిజాం కాలేజీలో నేను డిగ్రీ చేశాను. నిజాం కాలేజ్ డిగ్రీ చేస్తున్న రోజుల్లో నాకు ఒక సంఘానికి మధ్యన గొడవ ఏర్పడింది. ఒక మత ఆలోచన విధానాన్ని ప్రచారం చేసే సంఘానికి నాకు ఘర్షణ ఏర్పడినప్పుడు వాళ్ళందరూ నా మీద అటాక్ చేశారు. నన్ను చంపాలని అటాక్ చేశారు. వాళ్ళు నా మీద అటాక్ చేశారు. ఈ అటాక్ ఎట్లా చేశారంటే, నేను ముస్లిం అని, నా పేరు కాసిం గనక, నేను ముస్లిం గనక ఏబీవీపీ ఆర్గనైజేషన్ అది, నేను ముస్లిం కనుక ఇతడు ఏబీవీపీ అనే సంఘానికి వ్యతిరేకి, అందుకే వీడు ఇట్లా చేస్తున్నాడు, వీడిని చంపేయాలని ఒక పథక మీ గురించి పూర్తిగా తెలియక హిందూ బాయ్స్ నే నా వెనక్కి ఒక 40 మందిని తీసుకొని వచ్చారు. 40 మంది హిందూ బాయ్స్. ఎందుకంటే వాళ్ళకి నేను హిందూ అనే తెలియదు, ముస్లిం అనుకొని వచ్చి నా మీద అటాక్ చేశారు. ఎందుకంటే వాళ్ళు చెప్పారు కనుక. నాన్ చాకులతో అటాక్ చేసి కొట్టేస్తే మొత్తం రక్తం అంతా ఇట్లా చుట్టూ ఉండిపోయి నేను చనిపోయానని చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయాను. ఇప్పటికి మీరు చనిపోయారని వదిలేసి వెళ్ళిపోయాను. ఇదేదో జార్జి రెడ్డి స్టోరీ లానే ఉంది. ఎగ్జాక్ట్లీ. అట్లా వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొద్ది మంది ఫ్రెండ్స్ నన్ను వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లి ఇమ్మీడియట్ గా సర్జరీ చేయటం మూలంగా నేను బతికాను. ఏ ఇయర్ లో అయింది సార్ మీ మీద? 99 ఫిబ్రవరి 20వ తారీఖు. సో ఈ సంఘటన వరకి ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి చోట చాలా సంఘటనలు జరిగాయి నా పేరు విషయంలో. అయితే అప్పుడు నిజాం కాలేజీలో మా మేడం ఉండే, అన్నమ్మ మేడం అని, మా తెలుగు టీచ్ చేసేది. ఆమె ఒరే నిన్ను ఇట్లా ఎప్పుడైనా నీకు ప్రాబ్లం ఉంటుందిరా ఈ పేరు, నువ్వు పేరు మార్చుకోరా అన్నప్పుడు అప్పుడు నాకు కొంత సమాజం అర్థమైంది. చిన్నప్పుడు 10th క్లాస్లో మా సార్ అడిగినప్పుడు నాకు అర్థం కాలే, కానీ డిగ్రీకి వచ్చాను కనుక సమాజం అర్థమైంది. మెచ్యూర్డ్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదువుకున్నాం, వ్యవస్థ చదువుకున్నాం, అంబేద్కర్ చదువుకున్నాం, అన్ని చదువుకున్నప్పుడు నేను ఒకటి ఆలోచించిన, మా అమ్మ నాన్నకి ఏ చదువు రాదు. ఏ చదువు రానటువంటి ఒక అంటరాని కుటుంబంలో పుట్టిన మా అమ్మ నాన్న వాళ్ళు ఒక నమ్మకం నమ్ముకొని ఒక పేరు పెట్టారు. భారతదేశం సెక్యులర్ కంట్రీ అంటాం మనం. భారతదేశ పౌరులమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ లౌకిక గణతంత్ర రాజ్యంగా గుర్తిస్తున్నాము, ఇట్లు భారత ప్రజలమని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రియంబుల్ ఉంటుంది. భారతదేశం ఒక లౌకిక దేశం. వాళ్ళకు లౌకికం అనే తెలవకుండానే మా అమ్మ నాన్న నాకు ఆ పేరు పెట్టుకున్నారు. కనుక నేను ఎందుకు మార్చుకోవాలి ఈ పేరును అని అనుకొని డిగ్రీలో కూడా మార్చుకోలేదు. ఇప్పటికీ నా మీద ఎన్ని కామెంట్స్ చేసినా నేనేమి సిగ్గుపడటం లేదు, నేను గర్వపడుతున్నా. ఎందుకు గర్వపడుతున్నానంటే, భారతదేశం లౌకిక దేశంగా ఉండాలని ఎందరో కలలు కన్నారు. అది రాజ్యాంగ నిర్మాతలు కలలు కన్నారు. ఏ నిర్మాణం తెలియకుండా, ఏ చదువు తెలియకుండా, ఏ జ్ఞానం తెలియకుండా మా అమ్మ నాన్న ఆ పేరు పెట్టినందుకు, ఆ పేరును కొనసాగిస్తున్నందుకు, కొనసాగించే క్రమంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్నందుకు నేను గర్వపడతాను. సార్, ఇందాక మీరు మాట్లాడుతూ మా తల్లిదండ్రులు దేవుణ్ణి నమ్ముతారు కాబట్టి నేను నమ్మకున్న వాళ్ళ నమ్మకాన్ని నేను గౌరవిస్తా కాబట్టి నేను యాక్సెప్ట్ చేసిన అన్నారు కదా. ఇప్పుడు కూడా నాకు తెలిసి మీ తల్లిదండ్రులు ఒకవేళ ఉన్నా లేకున్నా కూడా వాళ్ళు దేవుళ్ళు ఉన్నారు అనే గౌరవిస్తారు కదా. మీరు వాళ్ళని గౌరవించాలి అని అంటే దేవుడు ఉన్నాడే అనే ఒక అంశాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి కదా ఫస్ట్. అట్లా చేస్తారా? అంటే భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా దేవుడు ఉన్నాడు అనేది ఒక నమ్మకం. ఈ నమ్మకము ఏ మనిషి అయినా సరే బాధల్లో ఉన్నప్పుడు, అశాంతిగా ఉన్నప్పుడు, ఆందోళనగా ఉన్నప్పుడు అదొక సాంత్వనిస్తుంది. ఆ భావన వేల సంవత్సరాలుగా సాంత్వనిస్తుంది. అది ప్రకృతి మీద మనిషి యుద్ధం చేసిన కాలంలోనే ఆ ప్రకృతిలో జరిగే అనేక పరిణామాలను చూసి మనిషి భయాందోళనకు గురయ్యి తన చేతికి అందని ప్రతిదాన్ని ఒక మహిమ ఉన్నదిగా దేవునిగా భావించాడు. కనుక ప్రకృతి దేవుడు. యాక్చువల్గా ప్రారంభం చూస్తే ఇప్పటికీ ఆదివాసులు, మనం ఇక్కడ బయట ప్రజలు పూజించే ఏ దేవుళ్ళను ఆదివాసులు పూజించరు. వాళ్ళకి చెట్టు ఒక దేవుడు, ఒక రాయి ఒక దేవుడు, అంటే ప్రకృతి దేవుడు వాళ్ళకి. అందుకోసం ఆదిమ మానవులందరూ ప్రకృతిని దేవునిగా పూజించారు. అంటే ఆనాటికి వాళ్ళకు అదొక సంతం. ఇది వాస్తవం సార్. వాళ్ళు లేస్తే పొద్దున సూర్య నమస్కారం చేయడానికి అదొక దేవుడుగా భావిస్తారు. వాళ్ళు విత్తనాల పండుగ చేసుకుంటారు. విత్తనాలు వేయటం ఒక పండుగ, పంటను కోయటం ఒక పండుగ. అట్లా వాళ్ళు దాన్ని ఒక దేవునిగా నమ్ముతారు. కనుక మనుషులందరూ కూడా ఆ క్రమంలోనే ఎవాల్వ్ అయినటువంటి వాళ్ళు. తర్వాతి కాలంలో రకరకాల మతాలు,
విభజన జరిగి ఆ మతాలకి ఒక్కొక్క మతానికి ఒక దేవుడు వచ్చి మతాల మధ్యన ఘర్షణ జరిగిన క్రూసేడులు అనే ఒక పెద్ద యుద్ధాన్ని మనం చరిత్రలో చూస్తూ ఉంటాం. కనుక ఈ మొత్తం క్రమాన్ని చూస్తే మా అమ్మ నాన్న కూడా ఈ క్రమంలో భాగమే కదా. మా అమ్మ నాన్న ఈ క్రమంలో భాగం కనుక వాళ్ళకు కొన్ని విశ్వాసాలు ఉంటాయి. ఇప్పటికీ ప్రతి సంవత్సరం మా నాయన లచ్చువమ్మని చేస్తాడు. భూలచ్చువమ్మ, భూమిలో ఉండే లచ్చువమ్మ, లక్ష్మీదేవి. ఇప్పుడు మామూలుగా చదువుకున్న వాళ్ళు మాట్లాడేది లక్ష్మీదేవి, చదువు రాని వాళ్ళు భూలక్ష్మమ్మ అంటారు. పంట రాగానే ఆ లక్ష్మమ్మకు ఒక యాటను కోయటంలో కూడా కొంత వ్యత్యాసం. యాటను కోస్తారు, యాటను కోసి అక్కడ అందరు కలిసి తింటారు. ప్రతి సంవత్సరం మా నాయన ఈ లక్ష్మమ్మకు పెడుతున్నాం, యాటను కోస్తున్నాం, నువ్వు రావాల బిడ్డ పిల్లలు తీసుకొని అని అంటాడు. నాకు టైం ఉంటే పోతా, నేను మొక్కకు పోవచ్చు, కానీ ఆడ ఉన్నటువంటి భోజనం అయితే తింటాం కదా, అందరం కలిసి ఒక దగ్గర కలవటమే అదొక ఉత్సవం కదా. కనుక అట్లా వారి నమ్మకాలు ఏవైతే ఉన్నాయో ఆ నమ్మకాలని గౌరవించటం, ఎదుటి వాళ్ళు ప్రతి ఒక్కరూ వారి వారి దేవుళ్ళ ప్రకారం వాళ్ళు నమ్ముకుంటారు. ఎవరి దేవుణ్ణి నమ్మకాలని కించపరిచే హక్కు ఎవరికి లేదు ఈ ప్రపంచంలో. గౌరవం నీకు ఇష్టం లేకపోతే ఎదుటివాడి ఇష్టాన్ని కాదనే హక్కు నీకు లేదు కదా. అందుకోసం వాళ్ళు నమ్ముతున్నారంటే నేను నమ్ముతున్నాననే అర్థం కాదు. నాకు ఒక విచక్షణ ఉంది, నేను కొంత చదువుకున్నా, కార్యకారణ సంబంధం ఏంటో తెలుసుకున్నా. ఈ తెలుసుకునే క్రమంలో నా కళ్ళ ముందు ఉండేది ఏదైనా సరే, నేను మిమ్మల్ని నమ్ముతున్నా, ఈ బాటిల్ను నమ్ముతున్నా, ఈ ఫోన్ను నమ్ముతున్నా. సైన్స్ అంటే ఏమిటి? కంటికి కనిపించే ఏదైనా ఒక విషయాన్ని ఖచ్చితంగా నిర్దిష్టంగా ప్రయోగానికి నిలబెట్టి ఫలితాన్ని రాబట్టేది శాస్త్రం. ఈ శాస్త్ర జ్ఞానానికి అందిన ప్రతిదాన్ని నేను నమ్ముతా, అందని దాన్ని నేను నమ్మను. అది నేను అనుకున్నటువంటి. సార్, మీరు తెలుగు లిటరేచర్లో ఒకానొక సందర్భంలో హెచ్ఓడిగా చేసిన సందర్భాలు ఉన్నాయి కదా. పొద్దున్న లేస్తే మనం సరస్వతీదేవిని మనం పూజించాలి అని చెప్పి మనం కింది స్టాండర్డ్లో ఏదైతే నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు సరస్వతీదేవి చదువుల తల్లి సరస్వతీదేవిని మనం పూజించాలి అని అంటారు. సరస్వతీదేవి ఉందా? నిజంగా ఉంటే మీరు నమ్ముతారా? అంటే అయితే దీని కొనసాగింపుగా నా వ్యక్తిగత అభిప్రాయం సరస్వతీదేవి లేదు, కానీ చాలా మంది సరస్వతి ఉంది అనే ఒక భావనతో అక్షరాభ్యాసం మొదలు పెట్టినప్పుడు పాఠాలు చెప్తున్న ప్రొఫెసర్లు అంతా అబద్ధం చెప్తున్నట్ట. మరి సరస్వతీదేవి లేకుంటే వాస్తవమే, అబద్ధమే చెప్తున్నారు. అబద్ధం చెప్తే వాళ్ళు ప్రొఫెసర్లు ఎందుకు అవుతారు సార్? టీచర్లు ఎందుకు అవుతారు? లెక్చరర్లు ఎందుకు? అంటే నమ్మకాలు కూడా పాఠ్యాంశాల్లో భాగం అవుతాయి, నమ్మకాలను కూడా బోధిస్తూ ఉంటారు.